శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖలు 188. శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖలు 185. నాయన ప్రవచనం. ఇది 30 ఏప్రిల్ 1948 వ్రాసిన లేఖ. నిన్న మధ్యాహ్నం 2:30కి భగవాన్ సన్నిధిలో హృదయకుహర మధ్యే అన్న శ్లోకాన్ని గురించిన ప్రసంగం వచ్చి, భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడేనా ఈ శ్లోకం రాసింది అన్నారొక భక్తులు. అవును, ఇక్కడుండగానే 1915లో జగదీశ్వర శాస్త్రి మూలంగా అది రాయవలసి వచ్చింది అన్నారు భగవాన్. అదా కారణం భగవాన్ స్వయంగానే రాసినట్లు రమణగీతలో సూచించారే అన్నారా భక్తులు. కాదు 1915లో చాతుర్మాస్యంలో స్కందాశ్రమంలో ఉంటూ వచ్చాను. జగదీశన్ అప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఒకనాడు ఒక కాగితం మీద హృదయకుహర మధ్యే అని రాసి చేతితో పట్టుకొని కూర్చున్నాడు. నేనది చూసి ఏమిటోయ్ అంటే శ్లోకం ఒకటి రాయాలని తోచింది. రాయబోతే ఈ ఒక్క పదమే స్ఫురించి రాశాను అన్నాడు. కొదవ పూరించమంటే నాకేదీ స్ఫురించడం లేదని కాగితం నా ఆసనం క్రింద పెట్టి ఉంచాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా నా వల్ల కాదని వదిలి ఒకనాడు ఎక్కడికో వెళ్ళాడు. వాడు వచ్చే లోపల నేనది పూరించి శ్లోకం క్రింద జగదీశన్ అని రాసి వాడు రాగానే చూపాను. వానికప్పుడు చాలా చిన్న వయసు. భగవాన్ కథ పూరించింది జగదీశన్ అని రాశారెందుకు అన్నాడు. అదేమోయ్, జగదీశన్ కథ పూరించింది అన్నాను. జగదీశ్నే రాసిందైతే ఆ కాగితం నాకు ఇవ్వండి అని లాక్కొని దాచుకున్నాడు అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ జగదీశ్వరులే కదా అన్నా నేను. అది సరి అంటూ మళ్ళీ ఆ మాట ఎత్తనీయక భగవాన్ ఇలా సెలవిచ్చారు. ఆ శ్లోకం రాసిన కొన్నాళ్లకి ఒకనాడు ఆ పైగా ఉన్న పెద్ద బండ మీద నేను కూర్చుంటే అంతా చుట్టూ చేరి ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. సరేనని 2-3 గంటల సేపు చెప్పాను. ఆ భావం తీసుకుని ఇటీవల జగదీశన్ శంకరుల ఏకశ్లోకికి వలె పెద్ద భాష్యం రాశాడు. ఆ రాతప్రతి ఎక్కడో పోయిందట. నాయన రమణగీత రాసినప్పుడు అరుణాచల పంచరత్నాలు మంగళ శ్లోకాలుగాను ఈ శ్లోకం 2వ అధ్యాయానికి పెట్టుకున్నారు. అంతే, కారణం లేకుండా నేనేది రాయలేదు అన్నారు. నాయన రమణగీత రాసింది కూడా అప్పుడేనా అన్నారు ఇంకోరు. కాదు, ఆ తర్వాతనే 1917లో జూలైలో రాశారది. అయితే ఒక చిత్రం ఏమిటంటే, నాయన 1913లో నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు కదా. వారి మనసులో ఆ భావం నాటుకొని పోవడం వల్ల ఎక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా ఆశకవి కనుక ఉపమానంగా ఏదో ఒక శ్లోకం కల్పించి చదివి, ఇది రమణగీతలో ఇన్నో అధ్యాయంలో ఇన్నో శ్లోకం అని చెప్పి దబాయించేవారు. రమణగీతకు కాగితం మీద ఒక గీతైనా పెట్టకముందే ఈ దబాయింపంతాను. వారు దబాయించసాగారంటే ఎవరు బదులు చెప్పగలిగేవారు కాదు. ఒక్కటే ఆవేశం. అలా చెప్పి చివరకు ఆ గీత రాశారు అన్నారు భగవాన్. ఎవరైనా ఏది రమణగీత అంటే ఏం చేసేవారో అన్నారు భక్తులు. భగవాన్ నవ్వుతూ, వారి ఎదుట బదులు చెప్పేందుకు ఎవరికి అంత సాహసం? వారి దర్పం అట్లాంటిది. రమణగీత రాసిన తర్వాత కూడా ఏం చేసేవారు అనుకున్నారు? దానిలో లేని శ్లోకాలు కూడా కొన్ని ఉపమానంగా చెప్పి ఇది రమణగీతలోనిదే అనేవారు. ఎవరైనా కొంచెం ధైర్యంతో ఇది అందులో లేదే అంటే రమణగీతలో ఉన్నది అనేవారు. అది కూడా రాయాలనే ప్లాన్ వేసుకున్నారు కాబోలు. కానీ ఇలా అయింది. అరుణాచల పంచరత్నాలకు భాష్యం రాసి తమ సామర్థ్యం అంతా చూపించాలని అనేవారు. కానీ ఆ పని జరగలేదు అన్నారు భగవాన్. నాయన శైవ సిద్ధాంతాన్ని గురించి ఇదే విధంగా ఒకసారి ఉపన్యాసించారు కదా అన్నారు ఇంకొక భక్తులు. అవును, అది వారిక్కడికి వచ్చిన మొదటి రోజులోనే. వారికి అప్పటికి శైవ సిద్ధాంతాన్ని గురించి తెలియదు. శైవ సిద్ధాంత సభవారు ఆ సంవత్సరం సమావేశం ఈ ఊళ్ళో జరిగేటట్లు ఏర్పాటు చేసుకుని ఆ సభకి అగ్రాసనాధిపతిగా నాయనను ఆహ్వానించారు. వీరు గొప్ప పండితులు కదా, శైవ సిద్ధాంతాన్ని గురించి వివరణ సహితంగా ఉపన్యసించగలరని ప్రకటించారు. ఆ సభ ఇంకా 4-5 రోజులు ఉందనగానే నాయనకు తెలియజేస్తే సరే వస్తాను అని జంకు గొంకు లేకుండా చెప్పి పంపి మాట్లాడకుండా ఊరుకున్నారు. తీరా సభ జరిగే నాటి ఉదయాన నా వద్దకు వచ్చి వాళ్ళేదో శైవ సిద్ధాంత సభకు రమ్మని ఉపన్యసించమని అన్నారే, నాకింతవరకు ఆ సిద్ధాంతమేమో తెలీదు, అసలు దాని తత్వం ఏమిటి అని అడిగారు.
నేనప్పుడు అరవంలో ఉన్న శివజ్ఞాన బోధం అనే శైవ సిద్ధాంత గ్రంథంలోనివి 12 సూత్రాలు ఎత్తి చెప్పి మొత్తం మీద ఆ సిద్ధాంత భావమంతా సంగ్రహంగా చెప్పాను. ఇంకే వారు మంచి మేధా సంపన్నులు కనుక అర్థమంతా గ్రహించి సభకు వెళ్ళారు. భావమంతా సమగ్రంగా మననంలో ఉండడం వల్ల ఆ భావమే ఆశువుగా శ్లోకరూపంగా గడగడా చదివి అరవంలో అనర్గళంగా ఉపన్యసిస్తే సభ్యులంతా స్తంభించిపోయారట. నాయన తిరిగి వచ్చి, ఈనాడు మాట్లాడింది నా శక్తి వల్ల కాదు, భగవాన్ అనుగ్రహం వల్ల. ఎన్నడూ చదవని శైవ సిద్ధాంతమంతా కర్తలామలకం వలె అవగతమైంది నాకు అన్నారు. వారి మేధాశక్తి అటువంటిది అని సెలవిచ్చారు భగవాన్. వారు ఉమాసహస్రం కూడా తెల్లవారి చదివే రోజునగా ఆ రాత్రికి కానీ పూరించలేదట కదా అన్నారు ఇంకొకరు. అవునవును, వారప్పుడు చూతగుహలో ఉన్నారు. ఫలానా రోజున అపీత కుచాంబ సన్నిధిలో ఉమాసహస్రం చదువుదామని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపితే అంతా వచ్చారు. తెల్లవారితే చదివే రోజు. అప్పటికింకా 300 శ్లోకాలు కొదవ పడ్డవి. నాయన నా వద్దకు వచ్చి, ఈ 300 తెల్లవారి లోపలే పూరించాలే, ఎలాగూ అన్నారు. దానికేమి, రాత్రి భోజనానంతరం రాస్తే సరిపోతుంది అన్నాను. అయితే తామక్కడికి దయచేయాలి అని వారన్నారు. అదంతా నేను కొండ మీద ఉండగానే సరేనని నేను ఆ చూతగుహకు వెళ్ళి ఒక మూలగా ఒత్తికిలి పడుకున్నాను. కళ్ళు తెరిచే ఉన్నానన్నమాట. వారు నాకెదురుగా కూర్చుని రాసేందుకు 4 శిష్యులను పక్కన కూర్చోబెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదం చొప్పున చెబుతూ 12 గంటల లోపల 300 శ్లోకాలు పూరించారు అన్నారు భగవాన్. ఆ 300 అయ్యే వరకు భగవాన్ తదేక దృష్టితో చూస్తూనే ఉన్నారని, ముగించగానే లేచి కూర్చుని, నేను చెప్పినంత రాసుకున్నారా అని భగవాన్ అడిగారని విన్నాను. నిజమేనా అన్నారా భక్తులు. అవును నిజమే, అవన్నీ నేనే చెప్పినట్లు తోచింది అన్నారు భగవాన్. నాయన మిగతా శ్లోకాలన్నీ ఎన్నోసార్లు మార్చారట, కానీ ఆ 300లను చేయి పెట్టలేదేదట అన్నారు భక్తులు. అని తల ఊపుతూ మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. 186వ లేఖ. అభ్యాస వైరాగ్యములు. ఇది మే 1, 1948 రాసిన లేఖ. ఈ ఉదయం పుస్తకాలు బయట చేసుకుంటూ కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. 9 గంటలు కావస్తోంది. నేను వెళ్ళే లోపలే నిన్న వచ్చిన మహారాష్ట్రులు కొందరు భగవానుని ఏదో ప్రశ్నించారు కాబోలు. భగవాన్ అనర్గళ వచ్చో విజృంభణతో సమాధానాలు ఇస్తున్నారు. ఆ వాణి అమృతమయమై అఖండ గంగా ప్రవాహంలా ప్రవహిస్తోంది. ఒక భక్తుడు ఆ అమృతసార లవలేశం ఇంగ్లీష్లో తర్జుమా చేస్తున్నాడు. నా ఆలస్యానికి లజ్జించి హాల్లో ప్రవేశించి కూర్చున్నాను. అప్పటికి అభ్యాస వైరాగ్యములను గురించిన ప్రసంగం వచ్చింది. భగవాన్ ఉత్సాహంతో, అదేనండి, అభ్యాస వైరాగ్యములను గురించి భగవద్గీతలో చక్కగా చెప్పారు చూడండి. శని పరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. అంటే ఆత్మయందు చిత్తమును ఉండునట్లు చేసి ఇతరులను చింతించక ధైర్యయుతంగా స్వీకరించబడిన బుద్ధి చేత నెమ్మదిగా ఉపరతిగాంచుటయే అభ్యాసమని. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్. చంచలము అస్థిరము అయిన ఈ చిత్తము ఏ విషయాలయందు సంచరిస్తుందో ఆయా విషయాదుల నుండి మరలించి ఆత్మలో నిలపడమే వైరాగ్యమని చెప్పారు. అభ్యాస వైరాగ్యములంటే అవే కానీ ఆడంబరానికి చేసేవి కావు. ఆ అభ్యాస వైరాగ్యముల వల్లనే మనసును జయించాలి. ఇంత దూరం చెప్పినా అర్జునుడు సందేహం తీరక ఇంకా ప్రశ్నించాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ చిత్తం చంచలమైనదే కాక దేహాన్ని ఇంద్రియాలను క్షోభపెడుతూ పరాధీనం చేసేది బలవంతమైనది, దృఢమైనది కదా. వాయువును అడ్డుకోవడం ఎంత దుష్కరమో ఆ చిత్తాన్ని అరికట్టడం కూడా అంత దుష్కరం. అందువల్ల ఆ చిత్త నిగ్రహం నీవు చెప్పినంత సులభమని నేను చెప్పలేను. అందుకు సమాధానంగా, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నారు కృష్ణ భగవానులు. మనస్సు అనేది అడ్డుకోవడానికి వీలు లేనిది, చంచలమైనది అనేందుకు సందేహమే లేదు. కానీ అభ్యాస వైరాగ్యముల వల్ల అరికట్టవచ్చును అని కదా భావం. అందువల్ల సాధకునికి అభ్యాస వైరాగ్యములు ముఖ్యంగా కావాలి అని సెలవిచ్చారు. ఆ పృచ్ఛకులలో ఒకరు అందుకొని, గీతా 2వ అధ్యాయంలో విచార మార్గానుసారం ధ్యానమే ముఖ్య సాధనం అన్నారు. 12వ అధ్యాయంలో భక్తి యోగమే శ్రేష్టమన్నారే, ఎందువల్ల అన్నారు. అదా, ముందు జ్ఞానయుగ మార్గానుసారం ధ్యానం చేయమంటే మనసుకు పట్టదు.
తర్వాత యోగమని, అది కాకుంటే కర్మమని, అది లేకుంటే భక్తి అని, ఇలాగే ఒక్కొక్కటి అంతరాంతరాలుగా చెప్పారు. ఏ ప్రకృతికి ఏది అనుగుణమో ఆ దారిని పోవచ్చునని. గమ్యస్థానం ఒకటే కదా, అధికారిని అనుసరించి ఆయా మార్గం సులభంగా ఉంటుందని వారి అభిప్రాయం అని సెలవిచ్చారు భగవాన్. ఇట్ల సోదరి. 187 నామమహాత్మ్యము. ఇది మే 2, 1948న వ్రాసిన లేఖ. నిన్న జరిగిన అభ్యాస వైరాగ్య ప్రసంగం నీకు రాసి అందులో ఉన్న గీతా శ్లోకాలకు శ్లోక సంఖ్య, అధ్యాయము రాద్దామని చూస్తే పుస్తకంలో త్వరగా దొరకలేదు. భగవాన్నే అడిగితే సులభంగా తెలుస్తుందని ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్ళాను. అట్టే జనం లేరు. గీత చూపించి గుర్తులు అడిగాను. భగవాన్ గుర్తులు చూపి కరుణతో మళ్ళీ తాత్పర్యం వివరించి చెప్పారు. భగవాన్ అది చెబుతూ ఉండగానే కొందరు ఆంధ్రులు జట్టుగా వచ్చి కూర్చున్నారు. అందులో ఒకరు, స్వామి, మోక్షానికి సులభోపాయం ఏమిటి అని ప్రశ్నించారు. భగవాన్ మందహాసంతో, ఇదిగో ఇప్పుడు చెప్తున్నది అదే. ఎప్పుడెప్పుడు మనస్సు ఇతర చింతలకు పోతుందో అప్పుడప్పుడు దాన్ని మరల్చి ఆత్మయంతి నిలుపవలెను అని చెప్పారు. అదే ఉపాయం అన్నారు. ఆ విధంగా నిలుపుటకు రామనామ జపం మంచిదే కదా అన్నారు ఇంకొకరు. ఆహా, మంచిదే, అంతకన్నా మేలైనదేమున్నది. రామనామ జప మహాత్మ్యం సామాన్యమా అంటూ భగవాన్ నా వైపు చూచి, ఇదిగో మీకు నామదేవుని చరిత్ర తెలుసు కదా. వారొక భక్తునితో రామనామ మహిమ నిరుగవలనంటే ముందు నీ నామం ఏదో తెలుసుకోవాలి. తన నామం అంటే యథార్థ స్వరూపమని భావం. తానెవరో, ఎలా పుట్టాడో, ఏమా అని తన మూలమిరిగితే కానీ తన నామం ఎరుక పడదని అన్నారు. ఈ భావం మహారాష్ట్ర భాషలో నామదేవ విరచిత అభంగములందున్నది. మలయాళ భాషలో ఒకరు ఆధ్యాత్మ రామాయణం చాలా విపులంగా రాశారు. ఆంజనేయులు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు రావణుని సభలో అతనికి అభిముఖంగా ఉన్నతాసనం అధిష్ఠించి నిర్భీతుడై దూతవాక్యములుగా ఇలా అన్నాడట: ఓ రావణ, మోక్ష సాధనమైన పరమ ఉపదేశము వివరించి చెబుతూ ఉన్నాను, శ్రద్ధగా విను. నిరంతరము హృదయకమలమందు అతిశయించిన హరిభక్తి వలన ఆత్మశుద్ధి కలుగుట నిశ్చయము. అహం అడగును, అఘం అడగును. తర్వాత ఆ స్థానమందు అతి విశుద్ధమై త్వరగా తత్వజ్ఞానం ఉదయించును. విమలతర మనస్సుచే భగవత్తత్వ విజ్ఞాన విశ్వాస కేవలానంద అనుభూతి వలన రజనిచర వనదహన మంత్రాక్షరద్వయం రామరామేతి తానే సదా జపించును. ఈ విధమైన జ్ఞానము రవంతయ్యనను కలిగిన వానికి ఇహ కావలసిందేముంది? అందువలన భవభయహరము, భక్తలోక ప్రియము, భానుకోటి ప్రభాభాసురము అయిన విష్ణుపదాంబుజమును భజింపుము. మాధవుని స్మరించుము, మూఢబుద్ధిని త్యజించుము అన్నాడు. సంస్కృత ఆధ్యాత్మ రామాయణంలో ఇది 2-3 శ్లోకాలలో చెప్పి ఉంది, కానీ మలయాళంలో ఉన్నట్లు విపులంగా లేదు. రామనామ మహిమంటే సామాన్యమా? అయితే ఒకటి, జపించే విధానం తెలియాలి. ఏ జపానికైనా ప్రాణాయామే వినియోగ అని చెప్పారు. అంటే ముందు ప్రాణనిరోధం చేసి జపించవలనని భావం. మనసు నరికట్టడమనే దానికి అర్థం. సంబంధులు శివభక్తులు కదా, వారు పంచాక్షరి జప విధానం ఒక పాటలో వివరించారు. తాత్పర్యం ఏమంటే, ముందు నవద్వారములు మూసి తాళం పెట్టి ముద్రలు వేయబోయి, లేకుంటే ఈ మనసు బయటికి పరిగెడుతుంది. అలా సీలు వేసిన తర్వాత పంచాక్షరిని జపించమన్నారు. విషయ రోధం వల్ల మనసు అడిగితే ఉండేది తానే, తను తానే జపించి ఆ జపమే తానే కూర్చుంటాడు. దానే అజపం అంటారా అన్నారు ఇంకొకరు. అవును, తానుగా జపించబడేదే అజపం, కానీ నోటితో ఉచ్చరిస్తే అజపం ఎలా అవుతుంది అన్నారు భగవాన్. అందరికీ అన్ని సమయాల్లో అలా జపించేందుకు శక్తి కలుగుతుందా అన్నారా భక్తులు. కలగదు. అందుకే కొంచెంసేపు మంత్రం జపించు, మరి కొంచెంసేపు పాడుకో, చదువుకో, రాసుకో. అలాగే మనసును సద్విషయాలలో తిప్పి ఇతర విషయాలకు పోకుండా అడ్డుకోవాలని అన్నారు పెద్దలు. అభ్యాస వైరాగ్యముల వల్ల అరికట్టమన్నాడు కదా గీతాకారుడు. జప విధానము అంతే. క్రమంగా మనసును ఏకాగ్రం చేసి జపించాలి. ఆ ఏకాగ్రత కలగడానికే పైన చెప్పినట్లు సాధన చేయాలి అని సెలవిచ్చారు భగవాన్. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ఇట్లు సోదరి. 188వ లేఖ. వేదారణ్యం పడిక్కాసు. ఇది మే 4, 1948న వ్రాసిన లేఖ. అప్పర్ మొదలైన భక్తులంతా రాసిన పద్యాలని చాలా భాగం పదికాలే, అంటే ఒక్క విషయం 10 పద్మాలలో పాడి ముగించడం అన్నమాట. నిన్న అప్పర్ పరమపదించిన దినమని సుందరేశ్వరయ్యరు, శివానందం ఆ 10 కాలలో 1-2 పద్యాలు చొప్పున పాడుతుంటే భగవాన్ ఉత్సాహంతో ఒక్కొక్క దానికి అర్థం చెబుతూ వేదారణ్యంలో చేసిన
స్తోత్రపదికంలో కడపటి పద్యం పాడేసరికి ఇదిగో దీనికొక కథ ఉంది అని సెలవిచ్చి ఆ కథ ఈ విధంగా చెప్పారు. 12 ఏళ్ల వయసులో ఉన్న సంబంధరు అప్పరు కలిసి యాత్రకు వెళుతూ వేదారణ్యానికి చేరారు. అక్కడ దేవాలయ సింహద్వారం మూయబడి తాళం పెట్టి ఉంది. పూర్వం ఆ దేవాలయంలోని లింగానికి ఒకప్పుడు అనాథులైన వేదాలు ఆకృతి ధరించి వచ్చి అభిషేక పూజాదులు నడిపి తిరిగి వెళ్ళేటప్పుడు సింహద్వారం మూసి ముద్రలు వేసి వెళ్ళేవట. అది మొదలు ఆ ద్వారం తెరవడానికి ఎవరూ సాహసించక ప్రక్కన గోడకొక చిన్న ద్వారం కల్పించి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. అప్పరు సంబంధులు వచ్చి విచారిస్తే కావలి వారి విషయం విన్నవించి ప్రక్కతోవన పోవచ్చునన్నారు. వీరికి అలా పోవడానికి మనస్కరించక మనము ఈశ్వరుని స్తుతిచే మెప్పించి ద్వారమేలా తెరిపించరాదు అని యోచించి నిశ్చయించుకున్నారు. సంబంధులు అప్పర్ను చూసి అప్ప మీరు స్తుతించండి అన్నారు. వారప్పుడు పాడిన పదికమిది. అప్పరు పాడటంటే ఈశ్వరుడికి మహాప్రీతి. అందువల్ల వారు పాడుతూ ఉంటే వింటూ తలుపులు తెరవడం మరిచాడట ఈశ్వరుడు. 9 పద్యాలు పాడినా ద్వారం తెరవకుంటే వారికి పట్టరాని కష్టంతో ఓ ప్రభు కరుణ రాలేదా అన్న భావంగల 10వ పద్యం పాడి అప్పటికీ తెరవకుంటే రావణుడు కరముచే కైలాసమెత్తితే నీ వేలితో అట్లే అణగదొక్కి 1000 ఏండ్లు కష్టపెట్టావు, అట్టి నీకు కరుణ ఎట్లా వచ్చును అనే భావమిచ్చే అరక్కనే వరలాండర్ తిటనీర్ అనే ఈ కడపట్టిదైన 11వ పద్యం పాడేసరికి అరరే మరచితిని అని గభిలన తలుపులు తెరిచాడట ఈశ్వరుడు. వారిద్దరూ ఆలయ ప్రవేశం చేసి స్వామిని సేవించి బయటకు వచ్చిన తర్వాత అప్పరు సంబంధులను ఉద్దేశించి ఈ ద్వారం మూసుకోవడానికి మీరు పాడండి అన్నారు. సరే అని సంబంధులు ఒక్క పద్యం పాడగానే గభిలన తలుపులు మూతపడ్డాయి. ఈశ్వరుడు ఇక్కడ అప్పరును పరీక్షించి సంబంధులను వెంటనే అనుగ్రహించాడు. మరొక చోట సంబంధులను పరీక్షించి అప్పరును చప్పున అనుగ్రహించాడు. అదొక కథ ఉంది. ఆ కథ ఏమి అన్నాను. ఏమా వేదారణ్యంలో ఈశ్వరుడు ఈ విధంగా పరీక్షించింది మొదలు నా భక్తి కొరవడను కాబోలునని అప్పరు చింతిస్తూ మనోవాక్కాయ కర్మలతో ఈశ్వరుని సేవిస్తూ వచ్చారు. ఒక సమయంలో తిరిగి అప్పరు సంబంధులు కలిసి క్షేత్రాటన పరులై వారి వారి సిబ్బందితో తిరువీళిమియలై అనే ఊరికి వెళ్ళారు. అప్పుడు ఆ ప్రదేశంలో క్షామం వచ్చింది. ఆ ప్రజల కష్టం చూడలేక వీరిద్దరూ శిష్య బృందంతో చెరియొక మఠంలో నివసించి అన్నదానం చేద్దామని సంకల్పించుకున్నారు. చేతిలో డబ్బేది, అందుకుగాను ప్రతిదినం ఉదయమే అక్కడి దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని స్తుతించేవారు. వారి భక్తికి పరమేశ్వరుడు ఆనందించి నిత్యం ఇద్దరికీ చెరొక పడిక్కాసు ఇచ్చి పంపేవాడు. అంటే బంగారు కాసు గడపలో పెట్టేవాడట. అందులో అప్పరు కాసు చప్పున మారకమై వెచ్చాలు త్వరగా ఇంటికి వచ్చేవి. అందువల్ల అపరహణపురమే వారి అతిథుల భోజనం తయారైపోయేది. సంబంధుల నాణ్యం వనె తక్కువని నిత్యం వర్తకులు వట్టమడగడం, సేవకులు ఇంటికి వచ్చి సమాచారం నివేదించి వారి అనుమతి పొంది తిరిగి అంగడికి వెళ్ళి అడిగిన వట్టమిచ్చి వెచ్చాలు తేవలసి రావడం వల్ల వీరి అతిథులకు 2 గంటలకు కానీ భోజనం అయ్యేది కాదు. క్రమేణా ఆ విషయం సంబంధులకు తెలిసింది. సేవకులను విచారిస్తే చలని కాసు వలనే జాగవుతోంది అని తెలిసింది. వారు అతి దుఃఖితులై స్వామి నాకేలా చలని నాణ్యమిచ్చావు అనే భావం గల వాచితీరవే కాచు నల్హురు నీర్ అన్న పాటతో ప్రారంభించి 10 పాటలు పాడారు. అప్పుడు దయామయుడైన ఈశ్వరుడు అప్పరు మనోవాక్కాయముల నన్ను సేవిస్తున్నాడు అంటే అప్పరు దేవాలయ సమ్మార్జనాది శారీరక సేవలు కూడా చేసేవారట. నీవు మనోవాక్కుల చేతనే కదా నుతించేది, ఆ తారతమ్యం చూపించే నిమిత్తం ఈ విధంగా చేశానే కానీ వేరేమీ లేదు. ఇప్పటి నుండి నీకు మంచిదే ఇస్తాను, చింతించకు అని నాటి నుండి అలాగే అనుగ్రహించాడు. అదేవిధంగా వారి చరిత్రలో ఎన్నో చిత్రకథలున్నాయి అని సెలవిచ్చారు భగవాన్. ధన్యవాదాలు.